హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరి చేరవ ప్రియ పార్ట్ 33లోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? శృతి హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి వాళ్లకు చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే అతను అక్కడి నుండి ఎలా వెళ్ళిపోగలిగాడో శృతి వాళ్లకు అర్థం కాదు. చుట్టుపక్కలంతా వెతుకుతారు. రుద్రాని విరాట్ అడుగుతాడు, నువ్వెందుకు అతన్ని గమనించకుండా ఉన్నావు? నీ డ్యూటీ అదే కదా అని అంటాడు. అందుకు రుద్ర, సారీ సార్, అతను కాన్షియస్లో లేడు కదా అని డిస్టర్బ్ చేయటం ఎందుకని బయటే కూర్చున్నాను. కానీ అతను అలా ఎలా మాయం అయ్యాడో అర్థం కావటం లేదు సార్ అని అన్నాడు. అందుకు శృతి కూడా, అవును వీర్, మనం ఏమైనా కలకంటామా చెప్పు? కొంచెం బాలేని మనుషులే తిరగటానికి ఇబ్బంది పడతారు. అలాంటిది ఇంత సడన్గా ఆయన మాయమవుతాడని మనకి ఎలా తెలుస్తుంది అని అంటూ, రుద్ర, నువ్వంతా ఒకసారి చెక్ చేసిరా, అతన్ని ఎవరైనా ఎత్తుకెళ్లారో ఏమో అని. అయినా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అతని కోసం ఎవరూ రాలేదు కూడా. మరి ఎలా అతను మాయమయ్యాడు అని అంది. అందుకు విరాట్, అతని వద్ద ఫోన్ ఉందో లేదో చూడలేదా? యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఏమైనా పడిపోయిందో ఏమో, ఒక్కసారి వెళ్ళి చెక్ చేసిరా రుద్ర అని అన్నాడు. సరే అని అంగీకరించాడు రుద్ర కూడా. ఇక్కడ హాస్పిటల్లో ఆర్యన్ వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళిన వద్ద నుండి ఆకాశంలోకి చూస్తూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ తనని తాను తిట్టుకుంటున్నాడు. మా నాన్న ఎలా చెప్తే అలా ఫస్ట్ నుండి విన్నానే కానీ ఏ రోజు ఇది తప్పు, ఇది నేను చెయ్యను అని చెప్పలేదు. అందుకే ఈరోజు దాని పర్యవసానం అనుభవిస్తున్నాను. మా నాన్న చెప్పినప్పుడు అదేదో థ్రిల్లులా ఫీల్ అయ్యాను. అంతేకాని నా కాళ్ళ మీద నేను నిలబడటానికి ట్రై చేయలేదు. నాకంటూ ఒక్క టాలెంట్ అనేది ఉంటే హాయిగా ఎక్కడో అక్కడ ప్రశాంతంగా బ్రతికేవాడిని కదా. ఇప్పుడు చూడు నా పరిస్థితి, కొడితలో పడ్డ ఎలుకలా తయారైంది అని అటు నాన్నని ఎదిరించి బ్రతకలేను, అలా అని నాన్న చేయమని చెప్పిన పనులు చేయలేకున్నా. అయినా నాకు కొవ్వు కాకపోతే పొయ్యి ఆ విరాట్తో పెట్టుకోవటం ఎందుకు? వాడు అక్కడికి వచ్చినప్పుడు సైలెంట్గా పక్కకి తప్పుకున్నట్టయితే ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాడిని కాదు కదా. ఆ వర్షాన్ని నేను నాన్న కోసమే కదా ట్రాప్ చేయాలి అని చూసింది. మరి అలాంటప్పుడు మోసుకొని అక్కడి నుండి జస్ట్ చూడటానికే వచ్చాను అని చెప్పి వచ్చేసినట్టయితే నా కిరీటాలు ఏం కింద పడిపోవు కదా. ఇలా జరుగుతుందని మీరాకి చెప్తే నన్ను చెప్పు తీసుకొని తన్నిద్ది. అసలుకే కడుపుతో ఉంది. ఇలాంటి విషయాలు ఆమెకి చెప్పి ఆమెను ఎందుకులే ఇబ్బంది పెట్టడం? నా చావేదో నేనే చస్తాలే. మళ్ళీ చేతకాక ఆడవాళ్ళ హెల్ప్ తీసుకున్నావు అని ఎవరికి తెలిసినా నా పరువు తీసేస్తారు అని అనుకుంటూ, ఒరే ఆర్యన్గా, అసలు నీకు పరువు అనేది ఒకటి ఉందారా? పెళ్ళి కావాల్సి వచ్చిందా? ఏం పీకుతున్నావని నీకు గర్ల్ ఫ్రెండు, లవ్వరు, ఫియాన్సీ, వైఫ్, కిడ్స్ కావాల్సి వచ్చారు. రేపు మీ నాన్న తన్ని తగలేస్తే ఏం చేస్తావురా? ఆడదాని సంపాదన మీద పడి బతుకుతావా సిగ్గు లేకుండా? అయినా నీలాంటోళ్ళే నీకు ఇన్స్పిరేషన్ లేరా? ఆడవాళ్ళ సంపాదన మీద పడి తింటూ కూడా వారిని బాధపట్టే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడివిరా నువ్వు అని ఒక రకంగా కాకుండా 10 రకాలుగా పరి విధాలుగా తనని తానే తిట్టుకుంటూ
తన్ని తానే దూషించుకుంటూ మధ్యలో వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ అలానే ఉండిపోయాడు. అతన్ని అలా మీరా చూసేపటి నుండి గమనిస్తుంది. అక్కడికి 1కి 2 సార్లు ఆర్యన్ ఆర్యన్ అని పిలిచింది. కానీ మనిషిలో చలనం లేదు. మీరా మనసులో కొంపతీసి వీడికి మైండ్ దొబ్బిందా ఏంటి? వాళ్ళ నాన్న వెళ్ళినప్పటి నుండి తనలో తానే కొనుక్కుంటున్నాడు. అలా ఎంతసేపు కొనుక్కుంటున్నా వీడికి అలుపు అనేది రావటం లేదా? వీడిని ఇలా చూసి చూసి నాకు విసుకొస్తుంది. ఇంతకి వీడు ఏం మాట్లాడుకుంటున్నాడు తనలో తానే? కొంపదీసి వర్షాన్ని నన్ను ఎలా మెయింటైన్ చేయాలని ఆలోచిస్తున్నాడా ఏమిటి అని అనుకుంటూ మళ్ళీ తనే చిచి లేదు లేదు, వీడు అలా చేసేవాడు కాదులే, వీడికి అంత సీనే ఉంటే నేను ఎప్పుడో దొరికిపోయేదాన్ని అని అనుకుంటూ ఎవరికి తప్పిన ప్రస్తుతానికి నాకు తప్పదు కదా అని అనుకుంటూ మళ్ళీ అతన్ని ఆర్యన్ ఆకలేస్తుందా అంటూ పిలిచింది. అయినా సరే ఆర్యన్లో చలనం లేదు. ఇలా కాదు అని అనుకుంటూ గట్టిగా ఒక్క దెబ్బేసింది ఆర్యన్ అని అంటూ. ఆ దెబ్బ చురుక్కుమనేసరికి ఈ లోకంలోకి వచ్చి ఏంటి ఏం కావాలి అని కొంచెం కోపంగా అడిగాడు. అందుకు మీరా కాస్త భయపడినట్టు నటిస్తూ నాకేమొద్దు, నీకే ఆకలి వేస్తుందా, అన్నం తింటావా అని అడిగాను. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పలకటం లేదు, అందుకే గట్టిగా ట్యాప్ చేశాను అని అంది. ఆమె ముఖం వైపు ఒక్క క్షణం చూసి ఏమొద్దు, ఆకలిగా లేదు అని అన్నాడు. అందుకు మీరా ఆర్యన్ ఏమైంది బంగారం, ఏం జరిగింది అని ఇప్పుడు అలా ఉన్నావు? మీ నాన్న వచ్చి వెళ్ళినొద్దు నుండి నువ్వు ఇలా మూడిగా అయిపోయావు. ఏమైనా అన్నారా అంకుల్ నిన్ను, అందుకే ఫీల్ అవుతున్నావా అని ప్రేమను వలకబోస్తూ అడిగింది. అందుకు ఆర్యన్ నాన్న ఏమనలేదు మీరా, నేనే నీ గురించి మన బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అందుకు మీరా తన 2 చేతులను ఫోల్డ్ చేసుకుంటూ అవునా, ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని అంది. అందుకు ఆర్యన్ మన పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత బాగుండు అని అనిపిస్తుంది మీరా, ఎందుకంటే మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. సో మన పెళ్ళి అయ్యాక మనం మన బిడ్డతో ఎంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలో, మన బిడ్డని ఎలా పెంచాలో అని ప్లాన్స్ వేస్తున్నానురా అంటూ ఆమె పొట్ట మీద చేతులు ఉంచి అన్నాడు. మీరాకి అర్థమవుతుంది అతను అబద్ధం చెప్తున్నాడు అని. కానీ అతనితో ఇప్పుడు వాదించాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే అతను అబద్ధం చెప్పినా అది వాళ్ళు కలిసి ఉండటం గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడప్పుడే ఏం అడగకూడదు అని నిర్ణయించుకుంది. వెంటనే ఆర్యన్ చెప్పిన అబద్ధాన్ని నమ్మినట్టు యాక్ట్ చేస్తూ నిజమా బంగారం, అయినా మన పెళ్ళికి ఇంకా వారమే ఉంది కాబట్టి మనం ఇప్పటి నుండి అయినా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అన్నీ మన అభిరుచులకు తగ్గట్టు మన ఇష్టాలన్నీ కలిపి ప్లాన్ చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి కదా, కానీ మనం ఇంకా మన రిసెప్షన్ కోసం హోటల్ని కూడా చూసే చేసుకోలేదు. ఇంకెప్పుడు చూస్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, అలానే మన వెడ్డింగ్ డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. కానీ అవి అన్నీ తలుచుకుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది అని అంటూ ఆహా మన మ్యారేజ్ కార్డ్స్ ఇన్విటేషన్స్ ఏవి రెడీగా లేవు, ఇవి అన్నీ వారం రోజుల్లో అయిపోతాయా, మనం చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి కానీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి అని అంది. అందుకు ఆర్యన్ అవును బేబీ, నేను అనవసరంగా గొడవ పడకుండా ఉన్నట్టయితే ఈ 2 రోజులు వేస్ట్ అయ్యేవి కావు, సారీరా అని సిన్సియర్గా చెప్పాడు. ఈ దెబ్బలే తగలకుండా ఉన్నట్టయితే బాగుండేది అని కూడా అన్నాడు. అందుకు మీరా జరిగింది ఏదో జరిగిపోయిందిలే ఆర్యన్, ఇక ముందైనా కొంచెం అన్నీ ఆలోచించి స్టెప్స్ తీసుకో, అయినా ఈరోజు వేస్ట్ కాదులే, నీకు ఓపిక ఉంటే ఈరోజు డిశ్చార్జ్ అవుదావు, ఎందుకంటే నీ గాయాలు కాస్త మానినాయి కదా, సో నువ్వు డిశ్చార్జ్ అవుతా అంటే మనం ఇటు నుంచి ఇటే షాపింగ్కి వెళ్ళి అటు నుండి హోటల్ కూడా చూసి బుక్ చేద్దాం, అలా నీకు ఓపిక ఉన్నంత వరకు చేయగలిగినన్ని వర్క్స్ ఫినిష్ చేద్దాం, ఏమంటావు అని అడిగింది ఆర్యన్ వంక చూస్తూ. అందుకు ఆర్యన్ నువ్వు నాకంటే ఎక్కువ ఆతృతగా ఉన్నట్టున్నావు, నీ హ్యాపీనెస్ అంతా నీ ముఖంలో
కనిపిస్తుంది. సో నీ ఆనందమే నా ఆనందం. నీ కోసం ఆ మాత్రం ఓపిక తెచ్చుకోలేనా బంగారం అన్నాడు. అందుకు మీరా, మరీ హ్యాపీ ఎందుకుండదు చెప్పు. నేను ప్రేమించినవాడు, నన్ను ప్రేమించినవాడు, నేను కోరుకున్న నా చెలికాడు నా చెయ్యి పట్టుకొని నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తుంటే సంతోషం అనే మాట చాలా చిన్నదైపోతుంది. ఇంకొక వారంలో నేను నీతో పాటుగా ఒక ఫ్యామిలీగా అవ్వబోతున్నాను. అందుకు కారణం నా బొజ్జులో ఉన్న మన బుజ్జిగాడే కదా కారణం. మన ప్రేమకి ప్రతిరూపంతో సహా నేను నీ లైఫ్లోకి వస్తున్నా. నన్ను, మన బిడ్డని ఎంతో ఆర్భాటంగా నువ్వు ఆహ్వానిస్తుంటే నాకు భూమి మీద కాళ్ళు నిలవడం లేదు తెలుసా. నేను కడుపుతో ఉన్నా, కానీ లేదంటేనా నాకున్న హ్యాపీనెస్కి ఊరమాస్ డాన్స్ చేయాలని ఉంది నీ ముందర అని అంది. ఆమె మాటలకి ఆర్యన్ ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆడపిల్లల నిజంగా సిగ్గుపడిపోతున్నాడు. అది చూసిన మీరా మనసులో పిచ్చి ఆర్యన్, పడు పడు, బాగా ఆనందపడు. నీ ఆనందం ఎంతసేపు, ఎన్ని రోజులు ఉంటుంది? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ నుండి నాకు కావాల్సింది అంతా దక్కించుకున్నాక కదా నిన్ను అంతెత్తు నుండి హందపాతాళానికి తోసేస్తాను. నీకంటూ ఏమీ లేకుండా ఉన్నప్పుడు నువ్వు పడే బాధని చూసి నేను హాయిగా నవ్వుకుంటాను. ఇది జస్ట్ ఫాస్ట్ స్టెప్ బుచ్చి అని అనుకుంటూ, ఓకే అయ్యన్, నేను వెళ్ళి డిశ్చార్జ్ పేపర్స్ ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసి వస్తాను. ఆ తర్వాత మనం మన పెళ్లి బట్టలకు వెళ్దాం సరేనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ అతన్ని ఎంత వెతికినా అతని జాడ కనిపించలేదు రుద్రాకి. ఇంకా శృతి అక్కడే ఉంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది అని అనుకొని తనని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆమె చుట్టూత చేతులు వేసి ఆమెని పొదిమి పట్టుకొని, శృతులు రిలాక్స్ రా, ఎక్కువ టెన్షన్ తీసుకోకు, అయినా ఇందులో నీ తప్పెంత మాత్రం లేదురా, అయినా నీ రెస్పాన్సిబిలిటీగా నువ్వు చేయవలసింది నీ వంతు నువ్వు చేసేసావు, ఇలా నిన్ను నువ్వు ఇంకా నిందించుకోవద్దురా అని అన్నాడు. శృతి అతని వైపు చూసింది. విరాట్ మాట్లాడుతూ, ఇంటికి వెళ్ళిపోదాం కదా, నువ్వు ఇక రోజు ఈరోజు ఇంకా ఏం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నాడు. శృతి కూడా అందుకు అంగీకరించింది. నిజంగా అంటే తనకి చాలా చాలా బాధగా ఉంది మనసు. ఎప్పుడైనా మనసు బాగోకపోతే వర్క్లో పెడితే అదే సెట్ అయ్యిద్ది అని అనుకునేది. కానీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళినా ఏం వర్క్ చేయలేనని ఆమెకి అనిపించింది. సరే అని చెప్పి ఇంటికి బయలుదేరారు. శృతి విరాట్ వైపు చూస్తూ, వీర్, ఎంత వద్దనుకున్నా నేను రిలాక్స్ కాలేకపోతున్నాను. నాకు పదే పదే అతను రక్తపు మడుగులో పడి ఉన్నది నా కళ్ళ ముందుకు వస్తుంది. ఆఫీస్కి లేటుగా వెళితే ఏమైద్ది చెప్పు. నేను అంత స్పీడ్గా డ్రైవ్ చేయమని చెప్పబట్టే కదా రుద్ర కూడా స్పీడ్గా డ్రైవ్ చేశాడు. అదే స్లోగా వెళ్ళి ఉన్నట్టయితే బహుశా అతనికి అంత పెద్ద ఇంజరీస్ అయ్యేవి కావు. అతన్ని ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అతనికి ప్రమాదం లేదు అనుకునేలోపు ఆయన మాయమైపోయాడు అని బాధగా అంది. అందుకు విరాట్ మాట్లాడుతూ, సరే అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా. నేను నా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్కి చెప్తాను, అతను నీకు హెల్ప్ చేస్తాడు, ఓకేనా అని అన్నాడు. అందుకు శృతి, సరే నీ ఇష్టం, కానీ త్వరగా కనిపెట్టమని చెప్పు ప్లీజ్ అంది చిన్నపిల్లల. సరే అని అన్నాడు. వెంటనే శృతులు, నువ్వు అతని ఫేస్ చూసావా అని అడిగాడు. అందుకు శృతి, లేదు వీర్, అతని ఫేస్ని అస్సలు చూడలేకపోయాను. ఎందుకంటే అతని ఫేస్ అంతా రక్తసిక్తం అయిపోయింది. అంత టెన్షన్లో నేను అతన్ని సరిగ్గా గమనించలేదు అని చెప్పి, ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది అమాయకంగా. అందుకు విరాట్, అతని ముఖం తెలియకుండా, అతన్ని ఎలా ఉంటాడో తెలియకుండా ఎలారా కనిపెట్టేది అని అన్నాడు. అవును వీర్, నువ్వు చెప్పాక ఆలోచిస్తే ఎవరిని అయినా ఎలా కనుక్కుంటాను చెప్పు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియకుండా. కానీ నీకు విషయం చెప్పాలి వీర్, అతన్ని నేను టచ్ చేసినప్పుడు ఎందుకో తెలియదు, కానీ అతను నాకు ఇంతకు ముందే బాగా తెలిసిన వాడిలా అనిపించాడు అని అంది.
కానీ అతనెవరో గుర్తుకు రావటం లేదు. అతన్ని నేల మీద నుండి పైకి లేపటానికి ట్రై చేసినప్పుడు అతనికి నాకు ఇంతకు ముందెప్పుడో ఏదో పరిచయం, ఏదో బంధం మా ఇద్దరి మధ్య బలంగా ఉంది అని అనిపించింది అని అంటూ విరాట్ వైపు చూసింది. అతను వింటున్నాడా లేదా అని. కానీ విరాట్ చూపులు గమనించి ఏంటి ఈయన ఎలా చూస్తున్నాడు నా వైపు? నేనేం తప్పు మాట్లాడాను అని అనుకుంటూ ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది. అందుకు విరాట్ నీకెంత ధైర్యం కాకుంటే నా ముందే ఇంకో వ్యక్తితో నీకింతకు ముందు పరిచయం, బంధం బలంగా ఉంది అని చెప్తావు అని అన్నాడు సీరియస్గా చేతులు రెండు ఫోల్డ్ చేసుకొని. అందుకు శృతి అయ్యా విరాట్ గారు, నేను ఫీలింగ్స్ అని ఏదో బంధం అని చెప్పలేదు స్వామి, తెలిసిన వ్యక్తిగా అనిపించాడు అని చెప్పాను అని అంది. తను అనుకున్న ఫీలింగ్స్ ఏంటో ఆమెకి అర్థం కాక, అర్థమయ్యేలా విరాట్కి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ. అందుకు విరాట్ ఫీలింగ్స్ అయినా కనెక్షన్ అన్నా రెండు ఒకటే అర్థాలు అని అన్నాడు ఆమెతో వాదిస్తున్నట్టుగా. శృతికి విరాట్ని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లాడు ఉడుక్కున్నట్టు ఉడుక్కుంటుంటే అతన్ని చూసి నువ్వు నిజంగానే సీరియస్గా ఆడుతున్నావా ఈ ఆటని అని అడిగింది. అందుకు విరాట్ ఆటనా? ఏం ఆట అని అన్నాడు అంతే సీరియస్గా. అందుకు శృతి ఏం ఆటనా నీకు తెలియదా? చెప్తాను విను. ది గ్రేట్ కోల్డ్ హార్టెడ్ విరాట్ పర్వతనేని గారు నా పక్కన కూర్చొని ఈ మెరుగని చిన్న పిల్లాడిలా యాక్షన్ చేస్తున్నాడు. అదే ఆట అంటే యాక్టింగ్ చేసే ఆట అని అంది. అయినా విరాట్ ఇంకా అలానే సీరియస్గా ఉండేసరికి అయ్యా విరాట్ పర్వతనేని గారు, నన్ను క్షమించండి స్వామి, నేను చెప్పిన అర్థం మీరు అనుకున్న అర్థం రెండు వేరు స్వామి అని అంది. అందుకు విరాట్ నువ్వు సీరియస్గా నీ క్షమాపణలు అడగట్లేదు, ఏదో తూతు మంత్రంగా చెప్పావు కాబట్టి నేను నీ సారీని యాక్సెప్ట్ చేయడం లేదు అని అదే సీరియస్ ఫేస్ పెట్టి చెప్పాడు. అప్పుడు అర్థమైంది శృతికి అతను నిజంగానే హర్ట్ అయ్యాడని. అతని ఫేస్ చూసి రియల్లీ ఐఎమ్ వెరీ 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 సారీ మై బేబీ, మై డార్లింగ్, నా బుజ్జి ఆపిల్ పండు అని అంది. అప్పుడు విరాట్ మనసు కాస్త శాంతించింది. ఇట్స్ ఓకేలే, నేను యాక్సెప్ట్ చేసాలే నీ సారీని అని అంటూ అనీజీగా అన్కంఫర్టబుల్గా కదులుతూ చెప్పాడు. ఎందుకా ఈయన అంత అనీజీగా ఉన్నాడు అని ఆలోచించేలోపు ముందు కూర్చున్న గర్ల్స్ నవ్వు చిన్నగా అనిపించింది ఆమెకి. శృతి కూడా మనసులో నవ్వుకొని ఓ ఇందుక ఈ రాకుమారుడు సిగ్గుపడుతున్నాడు అని అనుకొని చెప్తా, ఇప్పటిదాకా నన్ను ఏడిపించావు కదా, ఇప్పుడు నేను నిన్ను కొంచెం సేపు ఆడుకుంటాను అని అనుకొని హలో మై డియర్ బుజ్జి ఆపిల్, నిజంగా నా సారీని యాక్సెప్ట్ చేసావా లేక నా కోసం అంగీకరించినట్టు నటిస్తున్నావా? నీ కళ్ళు చూడు చెర్రీస్లా ఎలా ఉన్నాయో, ఈ బుగ్గలు చూడు సిమ్లా యాపిల్ పండులా ఉన్నాయి. అవును, నేను నిన్ను పండు అని పిలవనా, యాపిల్ అని పిలవనా, లేదంటే పప్పి, బుజ్జి, కన్నా అని పిలవనా అని విరాట్ని ఉడికిస్తూ అంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి సంతోషకరమైన అకేషన్స్ అన్నీ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు సూన్ అగైన్.